Hi guys, before going to the topic, please do subscribe to our channel. సో ఇప్పుడు మీకు కొన్ని సిమ్టమ్స్ చెప్తా. ఆ సిమ్టమ్స్ మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. ఎందుకు అంటే అది అంత ఇంపార్టెంట్ అనమాట, మీ లైఫ్లో అంత మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో కమింగ్ టు ద టాపిక్, మీకు లెథార్జిక్గా అనిపిస్తుందా? లెథార్జిక్ అంటే ఏంటంటే ఏ పనైనా రేపు చేద్దాంలే అని చిరాగ్గా, విసుగ్గా, ఎక్కువ శాతం టైర్డ్గా అనిపిస్తుంది. అంటే బాగా తింటారు, కడుపు నిండా ఫుడ్ తింటారు, కానీ ఏదైనా పని చేసేసరికి అబ్బాయి ఏం చేస్తాంలే రేపు చూద్దాం అనిపిస్తుందా? ఇదొకటి. రెండోది వచ్చేసి నిద్ర సరిగ్గా పట్టట్లేదా? నిద్ర దగ్గర బాగా డిస్ట్రాక్ట్ అవుతున్నారా? వెంటనే లేచిపోతున్నారా? ఏ పనైనా చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదా? లేకపోతే ఇలాగా ఏదో పెయిన్, ఎప్పుడు చూసినా ఏదో తలనొప్పో, చేయి నొప్పో, కాలు నొప్పో, బోన్స్ పెయిన్, నడుము నొప్పో ఇలా అనిపిస్తుందా? ఇది సెకండ్ థింగ్. ఇంకొకటి వచ్చేసి ఏదైనా పని చేసినప్పుడు ప్రొడక్టివ్ అనిపించట్లేదా? అంటే ఏదైనా ఆలోచిస్తుంటారు, చాలా ఇంపార్టెంట్ థింగ్ గురించి ఆలోచిస్తుంటారు, కానీ ఏంటంటే ఆలోచించే కొద్దీ మీకు బ్రెయిన్ ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అలాంటివి ఏమన్నా మీకు జరుగుతున్నాయా? ఇంకా అది కూడా పక్కన పెట్టేస్తే ఈజీగా జలుబు, ఈజీగా దగ్గు, ఈజీగా జ్వరం, ఇలాంటివి ఏమన్నా మీకు వస్తున్నాయా? సో వస్తున్నట్లయితే ఈ 4 ఇష్యూస్ కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే మీరు విటమిన్ డి డెఫిషియన్సీతో మీరు బాధపడుతున్నట్టు అనమాట. సో మరి ఇదంతా ఎందుకు నీకు ఎలా తెలిసింది? నువ్వెవరు చెప్పడానికి? అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ దీస్ డేస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ విటమిన్ డి డెఫిషియన్సీ. ఇందాక చెప్పిన 4 ఉన్నాయి కదా, ఈ 4 ఏంటంటే మనం రోజు దీన్ని చూస్తూ ఉంటాం, కానీ ఇవి బయటికి కనిపించడం. అంటే ఇప్పుడు ఏదో దెబ్బ తగిలింది, ఇక్కడ రక్తం వస్తుంది, నీకు కనిపిస్తుంది ఇక్కడ రక్తం వస్తుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళు, కానీ ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే మీకు బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది. విటమిన్ డిఫిషియన్సీ గురించి బ్లడ్ టెస్ట్ ఎవరు చేయించుకోరు, ఎందుకంటే ఎవరికి అవసరం లేదు కాబట్టి. కానీ నాకు ఒక 1 year బ్యాక్ ఇలాగే అనిపించింది అనమాట. అంటే ఏ పని చేయబుద్ధి కాదు, ఏం చేస్తానులే తర్వాత చూద్దాము, లేకపోతే ఏదన్నా ఆలోచిస్తుంటే మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అయిపోతాను, ఎందుకు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనేది అప్పుడు తెలిసిన ఒక అమ్మాయి చెప్పింది అనమాట. తను నువ్వు వెళ్ళి ఇట్లా విటమిన్ డెఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది చేయించుకో, నాకు ఎందుకో నీకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉందనిపిస్తుంది అని. డి విటమిన్ డెఫిషియన్సీ అంటే డి అంటే మెల్లిగా మనకు తెలుసు ఏంటంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, దాని డెఫిషియన్సీ. ఒకవేళ ఉంటే కూడా పెద్ద ఫరక్ ఏం పడుతుంది చెప్పు? ఈ మధ్యకాలంలో మనం ఏమైనా లేవగలమా? పొద్దున్నే లేచి సన్ ముందు కూర్చొని ఇదివరకు పాతకాలం వల్ల మనం ఏమైనా జపం చేసుకుంటాం అంటే కాదు, ఒకసారి టెస్ట్ చేయించుకో అంటే సరే టెస్ట్ చేయించుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది అనేది క్లియర్ కట్గా బయటకు వచ్చేసింది. సరే ఇది బయటకు వచ్చిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పింది ఇవన్నీ అనమాట. నీకు ఇలా అనిపిస్తుందా? ఈ 4 ఉన్నాయి సింటమ్స్, ఇలా అనిపిస్తుంది అంటే అవును. సో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈ రోజుల్లో మన ప్రొడక్టివ్నెస్ని చాలా తగ్గించేస్తుంది. అంటే సరిగ్గా ఆలోచించలేవు, ఏదైనా ఆలోచిస్తే తలనొప్పి, ఫ్రీక్వెంట్గా ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, ఫ్రీక్వెంట్గా జలుబుకి, దగ్గుకి, జ్వరానికి నువ్వు ఎఫెక్ట్ అవుతూ ఉంటావు, ఏదొచ్చినా ఈజీగా బాధపడడం, స్ట్రెస్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఫీల్ అవ్వడం జరుగుతుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బేసిక్గా ఒకనొక టైంలో స్కూల్కి వెళ్ళే టైంలో పొద్దున్న 8:30కి స్కూల్ ఉంటుంది కాబట్టి 6ంటికి లేచి ఉంటాము, స్నానాలు అవి ఇవి అన్నీ కానిస్తూ అక్కడక్కడ కొంచెం సన్కి ఎక్స్పోజ్ అవుతూ, ఒకవేళ అక్కడ అవ్వలేదు 4ంటికి పీటీ బ్రేక్లు అయ్యేవాళ్ళు. ఇప్పుడు చల్లగా ఏసీ కింద కూర్చుంటాం, పొద్దునేమో 11కి 10కి లేస్తాం, లేవగానే క్యాబ్లో ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ తిరిగి వచ్చేసి పడుకుంటాం, రాత్రి అయిపోద్ది, మొత్తం ఏసీ కింద ఉంటాం, క్లోజ్డ్ రూమ్స్ అన్నీ. అక్కడ విటమిన్ డెఫిషియన్సీ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇన్ని ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం. ఇండైరెక్ట్గా ప్రతి ఒక్కరు చాలా కోల్పోతుంటారు. సో దీన్ని డెఫిషియన్సీని మనం ఎలాగా న్యాచురల్గా చేసుకోవచ్చు అంటే నేను ఈ వీడియో చేసే టైంకి నాకు ఎప్పుడైతే 1 year బ్యాక్ నాకు చెప్పానో అప్పుడు నాకున్న డెఫిషియన్సీ లెవెల్స్కి నేను ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయ్యి నాకు 4 weeksకి ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. 4 weeks కంటిన్యూస్గా వాడాలి అని చెప్పేసి. ఆ లెవెల్ ఆఫ్ డెఫిషియన్సీ ఉంది. అండ్ ఎప్పుడైతే ఆ ట్యాబ్లెట్స్ మనం వాడతామో, కన్సల్ట్ చేసిన తర్వాత వాడతామో, ఆ వాడిన వెంటనే మీకు వెంటనే చేంజ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం న్యాచురల్గా సన్లైట్ తెచ్చుకోలేం కాబట్టి విటమిన్ డి ఇంటేక్ ఉంటుంది. సో ఈ విటమిన్ డి మీకు డెఫిషియన్సీ ఉన్నా లేకపోయినా టెస్ట్ అయితే చేయించుకోండి. లేదు టెస్ట్ చేయించుకోను, న్యాచురల్గా నేను తగ్గించుకుంటా, ఒకవేళ నాకు ఉంది ఈ 4 సిమ్టమ్స్ ఉన్నాయి కానీ నేను టెస్ట్ చేయించుకోను, ఎలా బయటపడచ్చు అంటే మెయిన్గా విటమిన్ డెఫిషియన్సీ మీకు ఫుడ్ సోర్సెస్ నుంచి రావాలి అంటే మెయిన్గా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఫిష్ అనమాట.
సో ఫిష్లో మనకి ఎక్కువగా కాడ్ లివర్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి విటమిన్ డి అనేది వస్తుందన్నమాట బాడీకి. అంటే అపార్ట్ ఫ్రమ్ సన్లైట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి. బట్ ఏంటంటే మనము లేవలేకపోతాము, లేస్తే చాలా మంచిదే, లేవలేకపోతాం కాబట్టి ఇది మనం పాటిస్తే చాలా మంచిదని నేనైతే చెప్పాలనుకున్నాను. ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంచుతాను. ఈ ఫుడ్స్ కనుక మీరు రోజు డైట్లో మీరు ఇంక్లూడ్ చేయగలిగితే అప్పుడు మీకు విటమిన్ డెఫిషియన్సీ అనేది తగ్గే అవకాశం ఉంది. బట్ స్టిల్ నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే మీలో చాలామందికి ఈ ఫుడ్స్ తిన్నా కూడా డెఫిషియన్సీ క్లియర్ అవునంత పర్సంటేజ్లో మీరు డ్యామేజ్ చేసుకుని ఉంటారు మీ బాడీని అనేది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను కూడా అలాగే చేసుకున్నాను కాబట్టి లైట్ తీసుకొని. సో ఐ వుడ్ సజెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ ఎ బ్లడ్ టెస్ట్ టు ఫైండ్ అవుట్ యువర్ విటమిన్ డి లెవెల్స్ అనేది మ్యాండేటరీగా. ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ ఈ వీడియోని ఒక 10,000 మంది చూస్తారేమో, అట్లీస్ట్ ఒక 3-4 తీసుకున్నా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ లైఫ్లో ఒక మేజర్ చేంజ్ని మీరు స్టార్ట్ చేయబోతున్నారు అనమాట ఆఫ్టర్ టేకింగ్ దోస్ ట్యాబ్లెట్స్ ఆర్ ఆఫ్టర్ టేకింగ్ ప్రాపర్ మెడికేషన్ ఫ్రమ్ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత మీ లైఫ్లో మేజర్గా ఉండే ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. ఇదైతే నేను చెప్పగలను. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ప్లీజ్ do subscribe to our channel and do follow Krishna Talks for more videos like this. And I am Krishna signing off.